అక్కడ కనపట్టలేదులే అది. హ్మ్. ఆ పేజ్ కట్ చేసేసినట్టున్నారు ఇప్పుడేమో మీకు తెలీదు కదా అది. అవునవును. తెలియట్లే. చరిత్రలో కొన్ని పుటలు అవును. అలా కట్ అయిపోతూ ఉంటాయి. మన మార్చేస్తున్నారు. రామాయణ, మహాభారత కథల్లో కూడా హ్మ్. ఆనాడు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి రచించిన గ్రంథాల్లో గూడా హ్మ్. ప్రక్షిప్తాలు చేర్చేశారు కదా! అవును. అట్లాగే ఒరిజినల్‌గా ఇప్పుడున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా అసలైన నిజాలని, సత్యాలని అవును. వదిలేసి, ఆ! వీళ్ళంతా కల్పించే కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నట్టుగానే వాట్సాప్ యూనివర్సిటీ ఉంటాయి. సిలబస్. ఉంటాయి. అది ఆ! వాస్తవాలు. అది సో, నాన్నది. అప్పుడు ఏం జేశారండి మీరు దాంట్లో వేరేం లేదు. హ్మ్. అంటే మొదటి ఇటుక బెట్టిన వాళ్ళలో ఆ! మీరు ఉన్నారని అవును. అంటారు. అవును. హ్మ్. అవునవును. తెలుగులో రాసుకు వెళ్ళిన ఇటుకలు హ్మ్. 3 హ్మ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని హ్మ్. 3 ఇటుక రాళ్ళ మీద హ్మ్. 3 ఇవి రాసి హ్మ్. సిల్క్ బట్టలు మూట కట్టుకుని పట్టుకెళితే ఆ 3 రాళ్ళే మొట్టమొదట శిలాన్యాసలో అప్పుడు నేను రామచంద్రుడి ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం లేదుగా. అవునవును. ఆ పర్మిషన్ ఇవ్వనప్పుడు నాకు చాలా రకరకాల ఆలోచనలు. హ్మ్. ఈ దేశం ఎవరిది? సార్వభౌముడు అంటే సర్వత్రా భరతుడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించింది రామచంద్రుడు. అవును. రామచంద్రుడు గదా పరిపాలించింది అవును. త్రేతాయుగంలో. సరే హ్మ్. భరతుడు పరిపాలించాడని భారతదేశం. భారతదేశం అని చెప్పి దాని మీద రకరకాలు ఉన్నాయిలెండి. ఈ సరస్వతి అంటే జ్ఞాన భూమి కాబట్టి